హలో ఎవ్రీవన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, జీతం ఎంత ఇస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఇంగ్లీష్ చికెన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్ పెట్టుకోండి. అదేవిధంగా డైలీ జాబ్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లకు జాయిన్ అవ్వండి. వాటికి లింక్స్ అనేది కింద మీకైతే లింక్స్ అయితే ఇచ్చాను కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ విడుదల చేయని సంస్థ పేరు చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్, సీనియర్ కన్సల్టెంట్ ఐటీ ఎంఐఎస్, ప్రోగ్రామింగ్ మానిటరింగ్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, తర్వాత చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ అంటే అకౌంటెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనకి డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్గా ఒక పోస్టు, సీనియర్ కన్సల్టెంట్ ఐటీ ఎంఐఎస్గా ఒక పోస్టు, ప్రోగ్రామింగ్ మానిటరింగ్ కన్సల్టెంట్గా ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్లో మనకి అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ భాగంగా ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఈ పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ అర్హత అయితే కలిగి ఉండాలి అనేసి మనం క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. జీతం చూసుకుంటే డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్కి 1,12,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే మనకి 1,12,000, ప్రోగ్రామింగ్ మానిటరింగ్ కన్సల్టెంట్ చూసుకుంటే 70,000, ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు చూసుకుంటే 40,000, ప్రాజెక్ట్ అసోసియేట్ అకౌంట్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు చూసుకుంటే 40,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. మరి కనీసం వయసు చూసుకుంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం వయసు అనేది 18 సంవత్సరాల ఏజ్ ఉంటే సరిపోతుంది. మరి గరిష్ట వయసు చూసుకుంటే డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ పోస్టులకు గరిష్ట వయసు అనేది 62 సంవత్సరాలు, సీనియర్ కన్సల్టెంట్ ఐటీ ఎంఐఎస్ పోస్టుల గరిష్ట వయసు అనేది 50 సంవత్సరాలు, ప్రోగ్రామింగ్ మానిటరింగ్ కన్సల్టెంట్ పోస్టుల గరిష్ట వయసు అనేది 50 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ భాగంగా పోస్టుల గరిష్ట వయసు అనేది 40 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసోసియేట్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ భాగంగా పోస్టుల గరిష్ట వయసు అనేది 62 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే కావాలి అంటున్నారు. మరి అప్లికేషన్ విధానం చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేసేవారు ఆన్లైన్లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ నేను ఇస్తాను, మీకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఎంపిక విధానం చూసుకుంటే రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తామంటున్నారు. కానీ రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తామని వీళ్ళైతే నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. సో మళ్ళీ మీకైతే అప్డేట్ చేస్తారమ్మా. సో మీకు అప్లై లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. రెండు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదువుకొని సో మీరైతే అప్లై చేసుకొని. ఎందుకంటే నేను మీకు వీడియోలో ఓన్లీ మనకి ఏం కావాలి అనవసరమైన కంటెంట్ అంతా వదిలేసి మెయిన్ బులెటిన్ పాయింట్స్ మాత్రమే నేను మీకు అయితే చెప్తున్నాను. ఓకేనా. మరి ఫీచర్స్ చూసుకుంటే 300 రూపాయలు మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు ఏమీ లేదు. ఓకేనా. అప్లికేషన్స్ ఎవరిదైతే చూసుకొని మీకు ఈ మంత్ 31వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చును. జాబ్ లొకేషన్ మీకు హైదరాబాద్ అమ్మ. ఓకేనా. ఇక్కడ చూడండి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు కాబట్టి నేను మీకు డైరెక్ట్గా అప్లై లింక్ కూడా ఇస్తాను. ఈ 2 లింకులు కూడా మీకు కింద కామెంట్ చేసి పిన్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ కూడా ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.